గుంటూరులో 5 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు. రాష్ట్రంలో కనబడకుండా పోతున్న మహిళలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2019 నుంచి 2021 వరకు రాష్ట్రంలో 7,928 మంది బాలికలు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. ఏమైందా? రేపు నుంచి కాలేజ్కి వెళ్ళొద్దు. నువ్వు ఎందుకు నాన్న? వెళ్ళొద్దు, వద్దు. ఈ చదువులన్నీ నీకు అవసరం లేదు. ఈ అల్లర్ల దగ్గర నీకు ఎదుగురా పని. ఓ బ్రదర్, నిజాలను చూపించారు. అబ్బా, ఈ అల్లర్లు చేపిస్తున్నదే వైసీపీ నాయకులు. ఈ రోజు 30 మంది చేస్తారు ఇక్కడ. అందులో ఉంటావా? ఈ 5 ఏళ్ల వైసీపీ పాలన ఆడపిల్లని గడప దాటనివ్వకుండా చేసింది, జర్నలిజాన్ని మోగబోయేలా చేసింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక తల్లిని అవమానించాలంటే భవిష్యత్తు కోసం ఉన్నాను ఇక్కడ. చదువుకుంటావా? వెళ్ళొస్తాను నాన్న. కాలేజ్ దగ్గర విడిచిపెట్టి రావచ్చు కదరా. వచ్చింది రౌడీ రాజ్యం కాదు కదరా. చంద్రబాబు గారు ఆయన మనవరాలు చదువుకోవడానికి వెళ్తుంది, అన్ని ఆయనే చూసుకుంటాడు.